ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే చామదుంప సాంబారు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. చామదుంపలు తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇష్టపడి తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. ముందుగా మనకు చామదుంపల సాంబార్ చేయడానికి చామదుంపల్ని మనం ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని 2 నుంచి 3 అవర్స్ వరకు వదిలేయాలి. అవి నానితే దాంట్లో ఉన్న మట్టి మొత్తం కిందకి దిగుతుంది, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను అలా చామదుంపల్ని క్లీన్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్, పసుపు, ఉప్పు వేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటున్నాను. ఉడికిన తర్వాత అవి స్టెయిన్ చేసేసి పీల్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సాంబార్లోకి నేను ఓన్లీ టమాటాలు, పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి మధ్యకి చీల్చి ఒక గిన్నెలో వేసి అందులో కొంచెం నీళ్లు పోసేసి కొంచెం పసుపు కూడా వేసి పొయ్యి మీద పెట్టేశాను. దీంట్లోకి మీరు ఆనియన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సాంబార్లోకి పప్పు కావాలి కదా, మరి అందుకోసమే ఒక చిన్న కుక్కర్ తీసేసుకొని దాంట్లోకి చిన్న గ్లాస్తో 1.5 గ్లాస్ కందిపప్పు వేసేసుకొని కడిగేసి కొంచెం వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు పొయ్యి మీద పెట్టినవి ఉడికిపోయినాయండి. దాంట్లోకి మనం పీల్ చేసుకున్న చామదుంపల్ని వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చింతపండు నీళ్ళు వేస్తున్నాను. చిక్కగా తీయలేదండి, చింతపండు వాటర్ చాలా పలచగానే ఉన్నాయి. చింతపండు నీళ్ళు వేసేసి దీంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు చూసుకోవాలండి, చామదుంపలు ఉడకపెట్టేటప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత నేను ఇంట్లోనే సాంబార్ పొడి కొట్టుకుంటాను కాబట్టి సాంబార్ పొడి ఒక 1.5 టీ స్పూన్ సాంబార్ పొడి వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు బాగా వెంపేసుకొని ఆ పప్పు కూడా ఈ సాంబార్లోకి వేసేసుకుంటున్నాను. పప్పులో వేసేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసేసుకొని బాగా మరగనివ్వాలండి. మరిగితే సాంబార్ రుచి చాలా అద్భుతంగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, చామదుంపలు వేస్తున్నాం కదా, వేసేటప్పుడు ఒక 2-3 చామదుంపల్ని ఇలా మెత్తగా పిసికేసి వేసేసామనుకోండి, ఆ చామదుంపల్లో గుజ్జు మొత్తం సాంబార్లోకి వచ్చేసి చిక్కగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మరిగించాలి. ఈలోపు దీనికి తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు గరిట పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను నేను ఇక్కడ. మీకు కావాలంటే పచ్చిపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. నేను ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి తప్పకుండా నేను ఇంగువ అయితే యాడ్ చేస్తానండి. ఇంగు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు. నాకు ఇంగు అంటే ఇష్టం కాబట్టి ఇంగువ యాడ్ చేసేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు పెట్టేసుకొని అలా ఒక్కసారి మరిగేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు. కొంతమంది దీంట్లో బెల్లం వేసుకుంటారు, నేనైతే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసేసుకోండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.